ఆసియాలో యుద్ధం ముదురుతున్న కొద్దీ ప్రపంచవ్యాప్తంగా ఇంధన సెగలు రగులుతున్నాయి. హార్మోస్ జలసంధి దిగ్బంధం వల్ల ముడి చమురు సరఫరా అస్తవ్యస్తమై అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర మళ్లీ $100 మార్కును దాటేసింది. ఈ పరిస్థితుల్లో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతాయని అందరూ భయపడుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ అండ్ డీజిల్ పై విధిస్తున్న అదనపు ఎక్సైజ్ డ్యూటీని భారీగా తగ్గిస్తూ ఆర్థిక శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. చమురు కంపెనీలు నష్టాల నుంచి గట్టెక్కడానికి, ప్రజలపై భారం పడకుండా ఉండడానికి కేంద్రం తీసుకున్న ఈ సర్జికల్ స్ట్రైక్ లాంటి నిర్ణయంపై దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. క్షిపణులు, డ్రోన్లు, బాంబులతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లుతోంది. అయితే ఆ యుద్ధ ప్రభావం కేవలం అక్కడికే పరిమితం కాలేదు. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న దేశాల ఆర్థిక వ్యవస్థలపై కూడా దీని ప్రభావం స్పష్టంగా పడుతోంది. ముఖ్యంగా ఇంధన రంగంలో పరిస్థితి రోజురోజుకి క్లిష్టంగా మారుతోంది. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్పై విధిస్తున్న అదనపు ఎక్సైజ్ డ్యూటీని భారీగా తగ్గించింది. అర్ధరాత్రి విడుదల చేసిన నోటిఫికేషన్తో ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వచ్చింది. పెట్రోల్పై లీటరుకు 13 నుంచి $3 తగ్గించగా, డీజిల్పై ఉన్న $10 అదనపు ఎక్సైజ్ సుంకాన్ని పూర్తిగా తొలగించింది. ఒకవైపు యుద్ధం మంటలు, మరోవైపు పెరుగుతున్న చమురు ధరలు, ఈ రెండింటి మధ్య చిక్కుకున్న పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రపంచంలో చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి మార్గం ప్రస్తుతం ఉద్రిక్తతలతో దాదాపు మూతపడినట్టే అయ్యింది. ప్రపంచ చమురు సరఫరాలో ఎక్కువ మొత్తం ఈ ప్రాంతం గుండానే జరుగుతుంది. అలాంటి మార్గంలో అంతరాయం కలగడంతో అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు మళ్లీ ఆకాశాన్ని అంటుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర మళ్లీ $100 మార్కును దాటింది. దీంతో ప్రపంచం మొత్తం మళ్లీ ఇంధన సంక్షోభం వైపు అడుగులు వేస్తోంది. భారతదేశ అవసరాలకు గాను దాదాపు 85% ముడి చమురును దిగుమతి చేసుకుంటుంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగి దాని ప్రభావం నేరుగా భారత్పై పడుతుంది. అయితే యుద్ధం ప్రారంభమైన తర్వాత ముడి చమురు ధరల్లో భారీగా మార్పులు జరిగినా దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో వెంటనే మార్పులు కనిపించలేదు. ఇదే ఇప్పుడు చమురు మార్కెటింగ్ కంపెనీలకు పెద్ద సమస్యగా మారింది. మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం ప్రస్తుతం ప్రతి లీటర్ పెట్రోల్, డీజిల్పై చమురు కంపెనీలు దాదాపు $48 వరకు నష్టపోతున్నాయి. వారు కొనుగోలు చేసే ధర, అమ్మే ధర మధ్య భారీ వ్యత్యాసం ఉంది. ఈ పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగితే కంపెనీలు భారీ నష్టాల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే కొందరు ప్రైవేటు ప్లేయర్లు ముందుగానే స్పందించారు. నయారా ఎనర్జీ ఇప్పటికే ధరలను పెంచింది. మిగతా కంపెనీలు కూడా అదే దారిలో నడిచే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సమయంలోనే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని అదనపు ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడం ద్వారా కంపెనీలపై ఉన్న ఆర్థిక భారాన్ని తగ్గించింది. ప్రభుత్వం తన ఆదాయంలో కొంత తగ్గింపును అంగీకరించి మార్కెట్ను స్థిరపరచడానికి ప్రయత్నిస్తోంది. ఇది సాధారణ నిర్ణయం కాదని, ఒక వ్యూహాత్మక ఆర్థిక నిర్ణయమని నిపుణులు చెబుతున్నారు. ఇంధన ధరలు పెరిగితే దాని ప్రభావం కేవలం ట్రాన్స్పోర్టుపైనే కాదు, ప్రతి వస్తువుపై పడుతుంది. ద్రవ్యోల్బణం పెరుగుతుంది, సాధారణ ప్రజల ఖర్చులు పెరుగుతాయి, ఆర్థిక వ్యవస్థ మొత్తం ఒత్తిడిలో పడుతుంది. అయితే ఎక్సైజ్ డ్యూటీ తగ్గితే వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా అంటే లేదు అనే సమాధానం వినిపిస్తోంది. ఈ తగ్గింపు నేరుగా వినియోగదారులకు కాకుండా ముందుగా చమురు కంపెనీలకు ఊరట ఇస్తుంది. వారు ఎదుర్కొంటోన్న నష్టాన్ని తగ్గిస్తుంది. ధరలు వెంటనే తగ్గకపోయినా పెరగకుండా ఆపే ఒక రక్షణ కవచంలా ఇది పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 94.77 దగ్గర ఉండగా, డీజిల్ ధర 87.67 దగ్గర కొనసాగుతోంది. రాష్ట్రాల వారీగా వ్యాట్, ఇతర సుంకాల వల్ల ధరల్లో తేడాలు ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్ ఒత్తిడి ఒకవైపు, ప్రభుత్వ జోక్యం మరోవైపు. ఈ రెండింటి మధ్య ఇప్పుడు ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. హర్మూజ్ జలసంధిలో పరిస్థితులు సాధారణమైతే చమురు సరఫరా తిరిగి పుంజుకుంటే ధరలు కొంత స్థిరపడే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. కానీ యుద్ధం ఇంకా కొనసాగితే పరిస్థితి మరింత క్లిష్టమవుతుందని, ఆ సందర్భంలో ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాల్సి రావచ్చంటున్నారు. అంతేకాక మరోవైపు కంపెనీలు కూడా ధరలు పెంచే దిశగా అడుగులు వేయవచ్చంటున్నారు.
మొత్తానికి పశ్చిమాసియా యుద్ధం తెచ్చిన ఇంధన సెగను ఆర్పేందుకు భారత ప్రభుత్వం సమర్థవంతంగా స్పందించింది. అంతర్జాతీయ ధరలు భగ్గుమంటున్నా దేశీయంగా రేట్లు పెంచకుండా ఎక్సైజ్ సుంకాలను తగ్గించడం ద్వారా మధ్యతరగతి ప్రజలకు పెద్ద ఊరటనిచ్చింది. అయితే ఈ ఎక్సైజ్ తగ్గింపు ఒక తాత్కాలిక ఉపశమనం మాత్రమే అని, ఇది సమస్యకు పూర్తి పరిష్కారం కాదని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ప్రపంచ చమురు సరఫరాలో ఉన్న అంతరాయం తొలగిపోతే కానీ ఇంధన ధరలపై ఆందోళన తగ్గదంటున్నారు. లేకుంటే ఎంత ట్యాక్స్ తగ్గించినా ధరలపై ఒత్తిడి కొనసాగుతూనే ఉంటుందని చెబుతున్నారు.